మా తాత మామ కొన్న భూమి అది. ఆ నుంచి నేను నడుస్తున్నాను. నడిచినా కూడా మాకు ఏమనలేదు. ఇప్పుడు ఆడ మా గేటు పెట్టి మిమ్మల్ని ఆడిపిస్తాను. నా పేరు మాలోత్ మోహన్, మాది చంద్రతండ గ్రామం, గన్పూర్ స్టేషన్ మండలం, జిల్లా జనగాం. మాకు మన పాలకుర్తి రోడ్ నుంచి తూర్పు సైడు మాకు భూమి ఉన్నది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు 200 మీటర్ల తర్వాత మాకు బాట ఉన్నది. ఆ 200 మీటర్లు అందరూ 10 మంది పోయే బాటనే. ఆ బాట నుంచి మాకు బాట తర్వాత తాందరపల్లె పోయే బాట. ఆ బాట నుంచి మాకు ఈ పెద్దబులే అనేటైనా మనకు 3 సంవత్సరాల నుంచి బాట కొను అని వెంబడి పెడితే మాకు కూడా వెంబడి పెడితే 2-3 సార్లు గొడవలు అయింది. తర్వాత పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా కొనేదని మేము ఊకున్నాం. ఒకసారి మళ్ళీ అయిన తర్వాత మీరు బాట కొనుక్కోండి, పెద్ద మనుషులు బాట కొనుక్కున్న తర్వాత మీరు సాఫ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మళ్ళీ ఒకరోజు ఏమో కూర్చొని నీకు పాలకుర్తి రోడ్ నుంచి దానికి ముందు ఇక్కడ 40 ఎకరాల దూర భూమి ఉన్నది. వాళ్ళకు ఈ బాట అమ్మింది వీళ్ళే. ఆ వీళ్ళ నుంచి వీళ్ళ 10 మందికి కూడా హక్కు ఉన్నది. మా హక్కు నుంచి నీకు దారి పంపిస్తామని చెప్పి, దారి ఇస్తామని చెప్పి, మా హక్కు నుంచి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి మా దగ్గర పెద్ద మనుషులు 10 మంది పెద్ద మనుషులు కూర్చోబెట్టి గుంటకు 2 లక్షల లోపల ఉన్నా కూడా, లోపల ఇంత ధర లేకపోయినా కూడా 2,15,000 పెట్టి మేము భూమి కొన్నాం. మొత్తం కలిపి 2 గుంటల 63 పైసలు అమౌంట్ 7 లక్షలు 6 నుంచి 7 లక్షలు చిల్లరైంది. అయినా కొన్న తర్వాత మూడు దఫాలో మేము కొనేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించినాం. రిజిస్ట్రేషన్ చేసిన మర్నాడు దూర చెప్పిండని వాళ్ళ పెద్ద కొడుకు, ఈయన అమ్మిన పెద్ద బీలు, వాళ్ళ భూమి అమ్మిన వాళ్ళ పెద్ద బీలు, పెద్ద కొడుకు చిన్న కొడుకు సుమన్ వాళ్ళ దూర చెప్పిండని చెప్పి నిలబడి కన్నీళ్ళు మళ్ళా మా బాట నుంచి పోనీయకుండా కన్నీళ్ళు నాటిండు. ఇది ఏమన్నా అంటే మా ఊర్లో పెద్ద మనుషులు 4 తీసుకొస్తాడు. నాకు ఈ పెద్ద మనిషి తెలుసు, ఆ పెద్ద మనిషి తెలుసు అని 4 పెద్ద మనిషి తీసుకొచ్చి మమ్మల్ని పోనీయకుండా, మా బాట నుంచి పోనీయకుండా చేస్తాడు. మాకు న్యాయం ఏమన్నా అంటే గొడవడానికి సిద్ధమవుతారు వాళ్ళు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మాది ఇక్కడ ఉన్న 2 ఎకరాలు సార్. అది దానికి దారి లేక మాకు 2 గుంటల 63 గుంటలు కొనాల్సి వచ్చింది. కొన్నాము. అక్కడ ఉంది సార్ మాకు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము కొన్నాం సార్. ఇక్కడ వరకు మేము కొన్ని అమౌంట్ పైసలు ఇచ్చిన తర్వాత, పైసలు ఇచ్చే ముందు లేదు ఇది 3 దఫాల్లో మేము పైసలు పెట్టినాం. పైసలు 3 దఫాల్లో లాస్ట్ 3వ దఫా వచ్చినప్పుడు కూడా కన్నీళ్ళు లేవు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మర్నాడే ఆయన ఈ నిలబడి వాళ్ళ అమ్మిన వాళ్ళ 2 కొడుకులతోని వాళ్ళు కన్నీళ్ళు నాటిపించిండు మాని పోనీయకుండా. ఏమన్నా అంటే కన్నీళ్ళు ఏంది ఇది న్యాయం ఇదేంది పద్ధతి అంటే నలుగురు పెద్ద మనుషులను తీసుకొస్తాడు, మమ్మల్ని పోనీయకుండా చేస్తాడు, మాకు ఇబ్బంది పెడతాను సార్. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. దయచేసి న్యాయం చేయండి సార్.